హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి తీసుకురావాలి ఇలాగే అంటే మీరు మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. ఇకపోతే భూమి యాడ్ స్క్రీన్ మీద ప్లే అవుతున్న శోభచంద్ర ఫోటోని చూసి చాలా బాధపడుతూ, ఇంతకుముందు మిమ్మల్ని కలవాలని ఈ హైదరాబాదు వచ్చానమ్మా. మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను నాట్యం నేర్చుకున్నాను. కానీ మీరే నా తల్లి అని తెలిసాక ఎంతో సంతోషంగా ఉందమ్మా. నేను నాట్యం చేస్తూ మీ ఫోటో ముందర పెట్టుకొని నాట్యం చేసేదానిని. కానీ ఈరోజు ఆ నాట్యం చేస్తూ మిమ్మల్ని తలుచుకోవడమే కాకుండా మీ రక్తమే నాలోనూ ప్రవహిస్తుందని తెలిసి చాలా సంతోషపడుతున్నానమ్మా అని చెప్పి ఈ విధంగా భూమి యాడ్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇకపోతే నాట్యం చేస్తూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవైపు తన తల్లి లేదన్న బాధ మరొక వైపు, ఒకవైపు తన తల్లి గురించి తెలిసిన అతను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడని ఇంకొక వైపు, ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే భూమి కోసం వెతుక్కుంటూ వచ్చిన గగన్‌కి భూమి ఎక్కడా కనిపించదు. కనిపించకపోవడంతో చాలా భయపడుతూ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, అప్పటికి ఇక భూమి యాడ్ స్క్రీన్ వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. చుట్టూ అందరూ కూడా గుమిగూడి చూస్తూ ఉంటారు. అప్పటికి కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నా తల్లి చనిపోయింది అని తెలిసిందో చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఆ తల్లి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను అంత గొప్ప వ్యక్తి కన్న కూతురునని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా బాధని, నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి, నీకోసం ఒక్కసారి నాట్యం చేస్తానమ్మా అని చెప్పి రోడ్డు మీదగా నాట్యం చేస్తూ ఉంటుంది ఈ భూమి. అప్పుడే ఇక గగన్ అటువైపుగా కారులో వెళ్తూ భూమి నాట్యం చేస్తుంటే పక్కనున్న ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వేస్తూ ఉంటారు కదా! అది చూసి గగన్‌కైతే బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇదేంటి డబ్బుల కోసం భూమి ఇంత దిగజారి రోడ్డు మీద ఇలా చిందులు వేయడం ఏంటి? అసలు భూమికి ఏమైంది అని చెప్పి కారు హడావిడిగా దిగి వచ్చి భూమి చేయి పట్టుకొని ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? అని అడుగుతూ ఉంటే, అది అది నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పాను కదా! అదే నా తల్లి ఎవరో తెలిసింది. ఒక్కసారి అటు చూడండి సార్ అని చెప్పేసి అనగానే యాడ్ స్క్రీన్ మీద ఉన్న శోభచంద్ర ఫోటోని చూపియగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి? ఒకప్పుడు తను నీ గురువు అని చెప్పావు. ఇప్పుడు ఏకంగా నీ తల్లని చెప్తున్నావు. ఏంటిది? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి భూమి చేపట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాడు గగన్. గగన్ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ కూడా భూమి రావడంతో పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ, భూమిని తీసుకొచ్చాను అందరూ రండి అని చెప్పగానే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వెంటనే ఇక అమ్మ, నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది అని అంటూ ఉంటే, ఇప్పుడు క్యాష్ ఎందుకురా గగన్ అని చెప్పి అంటూ ఉంటుంది శారద. లేదమ్మా, ఈ అకౌంట్లో ఉన్న మనీ కాకుండా ముందు నీ దగ్గర అసలు ఎంత డబ్బు ఉందో తీసుకొచ్చి అక్కడ బల్ల మీద పెట్టు అనగానే, సరే గగన్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పూర్ణి, పూర్ణి అని చెప్పి గగన్ పిలవడంతో తన చెల్లెలు పూర్ణి కూడా వస్తుంది. ఏంటన్నయ్య అనగానే, అసలు నీ దగ్గర క్యాష్ ఎంతుంది అని అంటూ ఉంటే, అది ఈ అకౌంట్‌లో అనగానే, ఈ అకౌంట్‌లో ఉన్నది కాదు, ప్రస్తుతం నీ దగ్గర ఉన్న మనీ ఎంత అని అడుగుతూ ఉంటే, ఒక 7, 8 అని అంటూ ఉంటే, సరే ఆలోచించకుండా త్వరగా తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ఇక్కడ టేబుల్ మీద పెట్టు అనగానే, సరే అన్నయ్య అని చెప్పేసి పూర్ణి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ పనిచేస్తున్న పని మనిషి కూడా బాబుగారు నా దగ్గర కూడా కొంచెం డబ్బుంది అనగానే, సరే తీసుకొచ్చి నువ్వు కూడా ఇక్కడ పెట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అసలు భూమికి ఏమీ అర్థం కాదు. ఏంటిది? అందరినీ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటున్నారు. అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇక సరే అని చెప్పేసి అందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టగానే, ఇదిగో తైతక్క, నీకు కావాల్సినంత డబ్బు తీసుకో అనగానే, నాకా డబ్బులెందుకు అని చెప్పి అంటూ ఉంటే, మరి ఈ డబ్బులు కోసమే కదా రోడ్డు మీద అలా గంతులు వేస్తున్నావు అని అంటూ ఉంటే,
అయ్యో! డబ్బుల కోసం నేను గంతులు వేయడం ఏంటి అని అంటూ ఉంటే, ఏంట్రా గగన్ ఇదంతా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను భూమి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను కదా! ఆ రోడ్డు మీద చిందులు వేస్తూ ఉంది. అక్కడున్న అందరూ కూడా డబ్బులేస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో! మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు. నాకు ఎంతో ఇష్టమైన శోభాచంద్ర గారు ఉన్నారు కదా! అక్కడ స్క్రీన్ మీద కనిపించడంతో నాట్యం చేశాను అంతే అని అంటూ వెంటనే ఇక ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. అంటే అమ్మ నీకొక విషయం చెప్పనా? నిన్నటి వరకు శోభాచంద్ర గారు తన గురువు అని చెప్పింది కదా! ఈరోజు ఏకంగా తను తన తల్లి అని చెప్తుంది అనగానే, ఏంటి శోభచంద్ర గారు మీ అమ్మనా అని చెప్పేసి పూర్ణి అలాగే అందరూ కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు. శారద మాత్రం అసలు భూమికి ఏమైంది అని చెప్పి తల అలాగే అంతా కూడా చూస్తూ, ఏమైనా దెబ్బలు తగిలాయా, భూమి ఎక్కడైనా కింద పడ్డావా అని అడుగుతూ ఉంటే, లేదంటే ఎక్కడ కింద పడలేదు, ఏమైంది అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది భూమి. అంటే నాకు కొంచెం అనుమానం వచ్చింది. శోభచంద్ర గారు మీ అమ్మ అని అంటున్నావు కదా! అసలు నీ తల మీద ఏమైనా పడ్డాయా? లేదా నువ్వే కింద పడ్డావా అని అంటూ ఉంటే, అయ్యో! లేదాంటీ, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. ఈరోజు నాకు ఆ నిజం తెలిసింది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. చూసావు కదమ్మా! విన్నావు కదా! అని అంటూ ఉంటే, అయ్యో! అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళి తన తల్లి గురించి సెల్వకి తెలుసు కాబట్టి అసలు తన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని కనుక్కోవడానికి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు మాత్రం ఈ విధంగా అంటూ ఉంటారు. అమ్మ అతను కోమాలోకి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే, కోమాలోకి వెళ్ళిపోయాడా? అయితే ఇప్పుడు ఎలా? అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే సార్, ఖచ్చితంగా అతను స్పృహలోకి రావాలి. ఎన్ని రోజులు పడుతుంది అని అంటూ ఉంటే, రోజులు కాదమ్మా, నెలలు కాదు, సంవత్సరాలు పట్టొచ్చు. లేదా రేపే రావచ్చు, చెప్పలేమమ్మా అని అంటూ ఉంటే, ఇప్పుడు నాకు చాలా అవసరం సార్. ఖచ్చితంగా అతను కోమాల నుంచి బయటకు రావాలి. ఇంతవరకు నేను ఎవరు ఏంటి అని నాకు తెలీదు సార్. కానీ ఈరోజే నాకు అతని ద్వారా నేను పలానా అని తెలిసింది. ఇప్పుడు తనకి తప్ప నా గురించి ఎవరికీ తెలీదు. తను కోమాల నుంచి బయటకు వస్తే తప్ప నేను ఎవరు అని రుజువు చేసుకోలేను సార్ అని అంటూ ఉంటే, సరే అమ్మా, తనకి ఒక ఆపరేషన్ చేయాలి. దానికి ఒక 2,00,000 వరకు ఖర్చు అవ్వచ్చు. ఆ డబ్బులు సర్దగలిగితే అని అంటూ ఉంటే, 2,00,000 అని చెప్పి షాక్ అయిపోతుంది. మరి డబ్బులు సర్దగలుగుతారా లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే, సరే డాక్టర్, ఎలాగో ఒకలాగా డబ్బులైతే అరేంజ్ చేస్తాను అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎవరు అని నిరూపించుకోవాలన్నా కూడా నాకు డబ్బులు కావాలన్నమాట అని చెప్పేసి అనుకుంటూ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇంటి దగ్గర గగన్ అలాగే పూర్ణి భోజనానికి కూర్చుంటారు. శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. పూర్ణి ఒకసారి వెళ్ళి భూమిని తీసుకురాపో అనగానే, చూసానమ్మా, ఇల్లంతా కూడా వెతికాను, ఆ భూమి ఎక్కడా కనిపించలేదు అనగానే, ఎక్కడ ఉంటుంది ఆ తైతక్క, ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఇప్పుడు కొత్తగా శోభచంద్ర గారు తన తల్లి అని చెప్పుకొని తిరుగుతుంది కదా, ఎక్కడికి వెళ్ళిందో అని అంటూ ఉంటే, నువ్వు ఉండురా గగన్ అని చెప్పి అంటూ ఉంటే, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేదు కదా అని ఈ విధంగా శారద అంటూ ఉంటుంది. ఏమో చెప్పలేం, వెళ్ళినా వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే ఇక చెర్రీ భూమి కోసం వస్తూ ఉంటాడు. భూమి ఎక్కడ కనిపించట్లేదు అనగానే, నువ్వు ఎవరి కోసం వచ్చావు, భూమి కోసం వచ్చావా ఏంటి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. అయ్యో అలా అంటున్నారేంటి, ఉన్న అందరూ కనిపిస్తున్నారు కదా, భూమి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా, ఏమోరా, అదేం మాకు కూడా కనిపించట్లేదని మాట్లాడుకుంటున్నాం అనగానే, సరే నువ్వు కూడా వచ్చి కూర్చో చెర్రీ, భోజనం చేద్దు అని అంటూ ఉంటే, చేతుకున్న చెయ్యి వెనక్కి పెట్టుకొని ఉంటాడు చెర్రీ. ఏమైంది, ఎందుకు చెయ్యి వెనక్కి పెట్టుకున్నావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గగన్. అది ఏం లేదన్నయ్య అనగానే, ఏంట్రా అన్నయ్య అడుగుతుంటే చెయ్యి చూపించట్లేదు అని చెప్పి పూర్ణి ఒక్కసారిగా చెర్రీ చెయ్యిని వెనక్కి నుంచి లాగేస్తుంది. చేతికున్న గాయాన్ని చూసి అందరు కూడా షాక్ అయిపోతారు. ఏమైందిరా, చేతికి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే, ఏమైనా కింద పడ్డావా చెర్రీ అని అడుగుతూ ఉంటుంది శారద. లేదు అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఇక కింద పడినట్లయితే దెబ్బని దాచాల్సిన అవసరం లేదు కదమ్మా, ధైర్యంగా చెప్పేవాడు. ఏదో జరిగి ఉంటుంది అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇంటి దగ్గర అత్తయ్య నాన్నని ఇక బ్లాక్మెయిల్ చేసి కట్టిపడేయాలని చూసింది. ఇంటి వైపు రావద్దని చెప్తుంది అనగానే, అప్పుడు ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రమాణం చేయకూడదు, అది ఎలా ఆపాలో అర్థం కాక నేనే ఇక ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పక్కనే ఉన్న ఫ్యాన్లో చేపెట్టాను పెద్దమ్మ అనగానే, గగన్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంట్రా, ప్రమాణం చేయకుండా ఉండాలని చెప్పి నీ చేయిని ఇలా చేసుకుంటావా,
ఏంట్రా చెర్రీ ఇదంతా అని చెప్పి అమాయకంగా చూస్తూ ఉంటే, అవునన్నయ్య అలా చేయకపోతే అత్తయ్య మన 2 కుటుంబాల్ని కలవనివ్వదని అర్థమైపోయింది. మన 2 కుటుంబాలు కలవాలి అంటే ఇలా చేయక తప్పదనిపించింది అనగానే, నువ్వు ప్రమాణం చేయలేకపోతే మాత్రం ఈ 2 కుటుంబాలు కలుస్తాయా ఏంటి అనగానే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కదా అన్నయ్య, నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రీ. సరేరా వచ్చి భోజనం చేయి అనగానే వచ్చి భోజనం చేయడానికి కూర్చుంటాడు. పాపం భోజనం వడ్డించిన తర్వాత చేయి చూసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే పెద్దమ్మ అనగానే, సరే ఉండు నేను తినిపిస్తాను అని చెప్పి గగన్ ఇక ప్రేమగా చెర్రీకి తినిపిస్తూ ఉంటే కోపంగా పూర్ణి చూస్తూ ఉంటుంది. ఇకపోతే హాస్పిటల్లో మరి భూమి ఎన్ని కష్టాలు తిప్పలు పడైనా ఖచ్చితంగా సెలవుని బ్రతికించాలని తన కోమల నుంచి బయటకు వస్తే తప్ప తన తల్లి శోభచంద్ర అన్న నిజం అందరికీ తెలియజేస్తాడన్న ఆలోచనతో మరి ఆ భూమి ఏం చేయబోతుంది. మరి నిజంగా భూమి ధైర్యం చేసి శరత్చంద్రే తన తండ్రి కాబట్టి ఏకంగా ఇంటికి వెళ్ళి శోభచంద్ర నా తల్లి అని చెప్తే మరి అపూర్వ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. మరి నిజంగా భూమి తల్లి శోభచంద్ర కాబట్టి శోభచంద్రని చంపడానికి ఆలోచించని అపూర్వ భూమిని అసలు ఎలా బ్రతకనిస్తుంది.